సో మెసేజ్ మ్యాపింగ్ ఎందుకు యూజ్ చేస్తామని అని చెప్పానంటే ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద స్ట్రక్చర్. సో ఇప్పటి వరకు మనము ఏది చేసాం అదంతా కూడా కంప్లీట్ డేటా పైన చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిటర్ ఒకటి యూజ్ చేస్తాం. స్ప్లిటర్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం కంప్లీట్ డేటాని మల్టిపుల్ రికార్డ్గా స్ప్లిట్ చేయడానికి స్ప్లిటర్ యూజ్ చేస్తాం, అవునా? అలాగే అలాగే ఫిల్టర్, అది కూడా డేటా పోయింది. సో మనం ఏం మాడిఫికేషన్ చేసినా సరే అదంతా కూడా కంప్లీట్ డేటా పైన మనం చేసాం, అంటే మొత్తం డేటా మీద మనం అప్లై చేస్తాం అనమాట. కానీ ఇవాళ మనం ఏం చేద్దామంటే ఫీల్డ్ వైస్, ఫీల్డ్ టు ఫీల్డ్ మనము డేటాని చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మెసేజ్ మ్యాపింగ్. సి లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను మీకు చూపించే స్ట్రక్చర్ ఏంటంటే ఇన్పుట్ స్ట్రక్చర్. ఓకే. ఈ ఇన్పుట్ స్ట్రక్చర్ మనకి సోర్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే. సోర్స్ నుంచి మనకి డేటా ఈ ఫామ్లో వస్తుంది. ఇక్కడ మనకి హెడర్ సెగ్మెంట్ ఉంటుంది చూడండి. సి అండర్ రూట్ నోడ్ డెలివరీలో మనకి హెడర్ సెగ్మెంట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి, 1 2 3 4 ఇట్లా ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత ఈ ఐటమ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో మనకి ట్రైలర్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఓకే. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ అని అర్థం చూడండి. ఓకే. ఈ ట్రైలర్లో ఏంటి అంటే ఈ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో దాని కౌంట్ వస్తుంది అనమాట మనకు, అంతే. ఓకే. సో మనకి స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అండర్ డెలివరీ వీ హ్యావ్ హెడర్స్. హెడర్స్లో హెడర్స్లో మళ్ళీ మనకు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే. హెడర్స్లో మళ్ళీ మనకు కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. అలాగే ఐటమ్స్లో మళ్ళీ ఫీల్డ్ 1 ఐటమ్ 2 ఐటమ్ 3 ఐటమ్. ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెలివరీ డీటెయిల్స్ సంబంధించిన మెసేజ్ మ్యాపింగ్ అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్చేజ్ ఆర్డర్ తీసుకున్నారు అనుకోండి. ఓకే. లెట్ మీ షో యూ వన్ పర్చేజ్ ఆర్డర్. రైట్. సో ఇది ఒక పర్చేజ్ ఆర్డర్ చూడండి. మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక శాంపుల్ పర్చేజ్ ఆర్డర్. ఓకే. ఈ శాంపుల్ పర్చేజ్ ఆర్డర్లో ఇవన్నీ కూడా హెడర్ డీటెయిల్స్ చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా సింగిల్ టైమే వస్తుంది ఒక పర్చేజ్ ఆర్డర్లో, అవునా? ఒక పర్చేజ్ ఆర్డర్లో సింగిల్ టైమే డిస్ప్లే అవుతుంది. కంపెనీ నేమ్ కావచ్చు, డేట్ కావచ్చు, పర్చేజ్ ఆర్డర్ నెంబర్ కావచ్చు, వెండర్ డీటెయిల్స్ కావచ్చు, షిప్ టు డీటెయిల్స్ కావచ్చు. ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, వెండర్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, షిప్ టు డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ హెడర్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇదే ఎక్స్ఎంఎల్లో కన్వర్ట్ చేశారనుకోండి, అది ఎలా కనిపిస్తుంది అంటే అండర్ కంపెనీ వీ హ్యావ్ ఆల్ దిస్ డీటెయిల్స్, అండర్ వెండర్ సెగ్మెంట్ వీ హ్యావ్ ఆల్ దిస్ డీటెయిల్స్, అండర్ షిప్ టు వీ హ్యావ్ ఆల్ దిస్ డీటెయిల్స్. దేర్ మైట్ బి సమ్ సేమ్ డీటెయిల్స్ ఇన్ అడ్రస్ ఆర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఒక సెగ్మెంట్లో ఇక్కడ చూడండి కంపెనీ నేమ్ అంటే ఈ కంపెనీ అనే సెగ్మెంట్ కింద అడ్రస్ ఉంది. ఈ అడ్రస్ అండ్ వెండర్ కింద ఉండే అడ్రస్ సేమ్ ఉండే అవకాశం ఉంది, అవునా? ఉండొచ్చు కదా. దేర్ మైట్ బి ఛాన్స్ దట్ సెగ్మెంట్ మాత్రం ఈ హెడర్లో సింగిల్ ఉంటుంది అనమాట. సెగ్మెంట్ మాత్రం ఈ హెడర్లో సింగిల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు వెండర్ అండ్ షిఫ్ట్ అడ్రస్ చూసారనుకోండి, ఇక్కడ చూడండి స్ట్రీట్ అడ్రస్ ఇది, ఇది ఫోన్ నెంబర్ ఇవన్నీ సేమ్ ఉండొచ్చు. కానీ ఈ కంపెనీలో ఇక్కడ ఈ నేమ్ ఇక్కడ చేంజ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ సేమ్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక సెగ్మెంట్ మాత్రమే హెడర్లో ఉంటుందన్నమాట. సేమ్ రిపీటెడ్ సెగ్మెంట్ హెడర్లో ఉండదు. అండ్ ఇవి సీ ద లైన్ ఐటమ్ లెవెల్ కిందలా చూస్తే చూడండి ఒకసారి, ఇలా ఐటమ్ 1 2 3 4 5 6 7 ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉండొచ్చు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పర్చేస్ ఆర్డర్కి మ్యాక్సిమం కౌంట్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి 1000 లైన్ ఐటమ్ ఉంటుంది అనమాట లిమిట్. కొన్ని అప్లికేషన్లో 500 లైన్ ఐటమ్స్ ఉంటుంది లిమిట్, కొన్ని అప్లికేషన్లో 200 లైన్ ఐటమ్స్ ఉంటుంది లిమిట్. అంటే ఇది మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అంటే కంపెనీ లెవెల్లో ఆ పర్చేజ్ ఆర్డర్కి ఎన్ని లైన్ ఐటమ్స్ ఉండాలా, మ్యాక్సిమం లైన్ ఐటమ్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇందులో ఇదే పర్చేజ్ ఆర్డర్లో మీకు హెడర్ డీటెయిల్స్ ఉన్నాయి, ఐటమ్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ.
అవునా? ట్రైలర్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ట్రైలర్ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, 4 ట్రైలర్ చూపిస్తుంది అనమాట. 5 లైన్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, కౌంట్ 5 చూపిస్తుంది. 6 ఉంటే 6 చూపిస్తుంది, అంతే అనమాట. సో ఇది ఫ్రంట్ ఎండ్ స్ట్రక్చర్. మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇది ఫ్రంట్ ఎండ్ స్ట్రక్చర్. మీకు బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ ఇలా ఉండదు. ఇది మనకు చూడడానికి ఈజీగా ఉంది. ఓకే. సో అలాగే ఎస్ఏపిలో కూడా అంతే అనమాట. ఎస్ఏపిలో కూడా ఫ్రంట్ ఎండ్ చూడడానికి మనకి ఇంత సింపుల్గా ఉంటుంది. అంటే డిస్క్రిప్షన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్లో ప్రతి ఫీల్డ్కి ఒక టెక్నికల్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఐటమ్ నెంబర్ ఉంది ఇక్కడ. ఈ ఐటమ్ నెంబరు మనకి డైరెక్ట్గా ఐటమ్ నెంబర్ అని కనిపించదు అనమాట, టెక్నికల్ ఫీల్డ్ నేమ్ అని ఉంటుంది అలా. సో దిస్ ఈజ్ పర్చేజ్ ఆర్డర్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ పర్చేజ్ ఆర్డర్. గైస్, అర్థమవుతుందని చెప్పేది ఎవ్రీ వన్. మెసేజ్ మ్యాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థం అవుతేనే ఓకే, అర్థం కాకపోతే డెఫినెట్గా అడగండి. ఓకే. 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 సో ఇదనమాట. నౌ నౌ ఇప్పుడు ఈ పర్చేజ్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ నేను ఏం చేస్తున్నాను, ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ సెండ్ చేస్తున్నాను అనుకుందాం. ఎందుకు చేస్తాం అలా మనము? బేసిక్గా ఒక అప్లికేషన్ ఉండగా ఇంకో అప్లికేషన్కి ఎందుకు సెండ్ చేస్తాం మనము అని అనుకోవచ్చు. అవునా? ఒక అప్లికేషన్లో ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్ ఉన్నప్పుడు మనం ఇంకో అప్లికేషన్ ఎందుకు సెండ్ చేస్తాం? అసలు రీజన్ ఏంటి, మనం సెండ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే, సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక కంపెనీ ఉంది అనుకుందాం. ఓకే. నాది ఒక కంపెనీ ఉంది అనుకుందాం. సో అందరికీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తెలుసు కదండి. అందరికీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తెలుసు కదండి. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ, ఇవన్నీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్సే కదా. అవునా? ఇప్పుడు ఒక్క ఒక ఒక ఫ్లిప్కార్ట్ ఉంది నా దాంట్లో. ఫ్లిప్కార్ట్ ఉండగా కూడా నేను మళ్ళీ అమెజాన్ వాడతాను. ఎందుకు వాడతాను? వై డూ ఐ యూస్ గైస్? ఫ్లిప్కార్ట్ ఉండగా కూడా నేను అమెజాన్ వాడతాను. ఎందుకు వాడతాను నేను? ఆఫర్స్ రావచ్చు, తక్కువ ప్రైస్లో రావచ్చు, డెలివరీ తొందరగా రావచ్చు, క్యాష్ బ్యాక్ రావచ్చు, రైట్? సర్వీస్ బాగుండొచ్చు. ఒకదానికి ఒకదాన్ని కంపేర్ చేసుకుంటే కొన్నిట్లో దొరికే వెరైటీ ఇంకో ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో దొరికే వెరైటీ అమెజాన్లో దొరకకపోవచ్చు. అమెజాన్లో దొరికే సర్వీస్ ఫ్లిప్కార్ట్లో దొరకకపోవచ్చు. డిస్కౌంట్స్ అమెజాన్లో ఎక్కువ ఉండొచ్చు. ఓకే. ప్రైస్ లెవెల్ కంపేర్ చేస్తుంటే కూడా అమెజాన్కి ఫ్లిప్కార్ట్కి డిఫరెన్స్ ఉండొచ్చు. ఒక దాంట్లో తక్కువ, ఒక దాంట్లో ఎక్కువ సేమ్ ప్రోడక్ట్ ఉండే అవకాశం ఉంది కదా. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ పెట్టుకొని మనం ఏం చేస్తాం, మల్టిపుల్ అప్లికేషన్ యూస్ చేస్తూ ఉంటాం, అట్లీస్ట్ ఫర్ కంపారిజన్ పర్పస్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు ఇది నా నా ఎస్ఏపి అనుకుందాం. ఎస్ఏపి అనే దాంట్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి నాకు. అవునా? ఇది కాకుండా మన కంపెనీలో ఏంటి అంటే వేరే అప్లికేషన్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది. నా ల్యాప్టాప్లో నా కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ యూ సే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉన్నాను నేను. ఓకే. నా యాక్టివిటీ ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్. అయితే ఎస్ఏపిలో ఎస్సిఎం మాడ్యూల్ ఉంటుంది, ఎంఎం మాడ్యూల్ ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది, లేకపోతే వేరోస్ మేనేజ్మెంట్. ఓకే. వేరియస్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ ఈ ఈ మూడు కూడా మనకి మాడ్యూల్స్, ఎస్ఏపిలో ఉండే మాడ్యూల్స్. ఓకే. ఎస్ఏపిలో ఉండే మాడ్యూల్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఈడబ్ల్యూఎం. ఓకే. నౌ నౌ ఇప్పుడు ఏంటంటే నాకు ఇవి మూడు కాకుండా ఈ కామర్స్ ప్లాట్ఫామ్, నేను నా కంపెనీలో ఏం చేస్తాను, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఎస్సీఎంలో ఉన్నాను. నేను ఏం చేస్తాను, ఎస్సీఎంలో సప్లై చైన్ మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటాను. బట్ క్లయింట్స్కి ఏంటంటే యూజర్స్ ఏం చేస్తారంటే పర్చేస్ ఆర్డర్స్ పెడతా ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫార్మా ఇండస్ట్రీ అనుకో, రా మెటీరియల్ కానీ, ఆ, అంటే మెడిసిన్ తయారు చేయడానికి కానీ రా మెటీరియల్ యూస్ చేసుకుంటారు. అవునా? ఆ రా మెటీరియల్ అయితే నా కంపెనీ ప్రొడ్యూస్ చేయదు కదా, నేను ఎవరిదో ఒక దగ్గర నుంచి కొనుక్కోవాలి కదా రా మెటీరియల్. అలాగే ఆ రా మెటీరియల్ నుంచి సెమీ ఫినిష్డ్ ఆర్ ఫినిష్డ్ గుడ్స్ ప్రిపేర్ చేయాలి నేను అంటే దాన్ని నేను సమ్ కెమికల్ ఫార్ములా కలిపి కానీ ఇంకేదన్నా ప్రాసెస్ చేసి కానీ దాన్ని ఏం చేస్తాను, రా మెటీరియల్ని మెడిసిన్లా తయారు చేస్తాను. అవునా? సో మెడిసిన్కి తయారు చేయాల్సిన ఆ, వాటికి సంబంధించిన మెటీరియల్ కానీ, అదర్ ఐటమ్స్ కానీ, గూడ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిష్లో చేస్తాను, ఆ డిష్ కూడా కావాలి కదా నాకు, రైట్? సో ఇలా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా నేను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి నేను గెట్ చేసుకుంటాను. ఇలా సింగిల్ అప్లికేషన్ ఉండదు ఇక్కడ, మల్టిపుల్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే. కంపెనీస్లో సింగిల్ అప్లికేషన్ ఉండదు, మల్టిపుల్ అప్లికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్లో చూసారనుకోండి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు అరీబా, వెండర్ ఆన్ బోర్డింగ్ కూడా అరీబాలో ఉంటుంది. మ్మ్, కూపా, ఈ రెండు అప్లికేషన్ బాగా చూస్తూ ఉంటాం మనం.
ఓకే. సో ఎప్పుడైనా సరే ఇందులో రేస్ చేసిన పర్చేజ్ ఆర్డర్స్, ఓకే, ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్స్ ఏమో మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో రేస్ చేస్తాము. పర్చేజ్ ఆర్డర్ రేస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే గూడ్స్ రిసిప్ట్. అంటే అవి మనకి గూడ్స్ డెలివరీ అయ్యాయని చెప్పేసి మనం ఏం చేస్తాం, గూడ్స్ తీసి కన్ఫర్మ్ చేస్తాం. తర్వాత ఇన్వాయిస్ సబ్మిట్ చేస్తారు. తర్వాత పేమెంట్ కన్ఫర్మేషన్ చేస్తారు, అవునా? సో ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్ అవ్వాలి అంటే వాళ్ళు 100% దేర్ షుడ్ బి సమ్ సింక్ బిట్వీన్ ఎస్ఏపి అండ్ దట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్, అవునా? అంటే ఎప్పుడు ఒక పర్చేజ్ ఆర్డర్ రేజ్ అయినప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అరివా కానీ, కూపా కానీ, లేకపోతే షిప్పామ్, ప్రాడిజీ, స్మార్ట్ పాల్, షిప్ నెట్, ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే. సో కొన్ని టైలర్ మేడ్ అంటాం మనం, కొన్ని స్టాండర్డ్ అప్లికేషన్. టైలర్ మేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నా కంపెనీ ఉంది. నా కంపెనీ కొంచెం డిఫరెంట్. మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ కాదు నాది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదు, ఆయిల్ అండ్ గ్యాస్ కాదు, ఇలా కాకుండా నా సర్వీసెస్ డిఫరెంట్ నాది. సో నా సర్వీస్ డిఫరెంట్ అన్నప్పుడు నాకు బయట దొరికే అప్లికేషన్లో ఉండే ఫీచర్స్ నచ్చవు. కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ నాకు కావాలి. సో కొంచెం అడిషనల్గా నేను మెయింటైన్ చేసుకోవాలనుకుంటాను, లుక్ అండ్ ఫీల్ డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నాను అంటే నేను ఏం చేస్తాను యాజ్ ఎ కంపెనీ ఓనర్, నేను ఒక కొత్త అప్లికేషన్ని, టైలర్ మేడ్ అప్లికేషన్ నేను మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాను. అంటే నా అప్లికేషన్ ఇలా ఉండాలి, అందులో ఈ ఫీల్డ్స్ ఉండాలి, ఈ డేటా ఉండాలి అని చెప్పేసి నేనే కస్టమైజ్ చేసుకుంటాను అనమాట. సో ఆ అప్లికేషన్స్ కూడా మనం ఏం చేయాలి అంటే ఎస్ఏపితో సింక్ చేయించాలి. ఆ అప్లికేషన్లో ఎప్పుడైతే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అవుతుందో దాని ఇన్ఫర్మేషన్ మనం ఎస్ఏపికి ఇమీడియట్గా సెండ్ చేయాలి. ఇట్లా పిఓ క్రియేట్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ ట్రిగ్గర్ ఇనిషియేట్ చేస్తారు. పిఓ సబ్మిటెడ్ ఆర్ పిఓ క్రియేటెడ్ ఆర్ పిఓ అప్రూవ్డ్ అని స్టేటస్ వస్తుంది కదా. ఆ స్టేటస్ రాగానే ఒక కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏం చేస్తుంది, ఎస్ఏపికి సెండ్ చేస్తుంది అనమాట. అర్థమైందా ఇప్పుడు? కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, ఎస్ఏపికి సెండ్ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మనము మనము ఎస్ఏపిలో స్టోర్ చేసుకుంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్చేజ్ ఆర్డర్ అనుకుందాం, చూడండి. ఇదే పర్చేజ్ ఆర్డర్ అనుకుందాం. ఓకే. సో సోర్స్ నుంచి మనకి పర్చేజ్ ఆర్డర్ ఇలా వస్తుంది అనుకుందాం. సోర్స్ నుంచి మనకి పర్చేజ్ ఆర్డర్ ఇలా వస్తుంది. ఓకే. ఇలా వచ్చినప్పుడు మనము మనం సేమ్ డేటాని తీసుకెళ్ళి ఎస్ఏపిలో పెట్టాలి. ఓకే. సో ఇలాంటి సినారియోస్ చాలా ఉంటాయి. ఒక సింకింగ్ బిట్వీన్ టూ అప్లికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్ఏపి సెంట్రలైజ్ సిస్టమ్ కాబట్టి ఏ మాడ్యూల్లో ఏం జరిగినా సరే మనం ఆ టీ కోడ్ ఎంటర్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ థర్డ్ పార్టీ అంటే నాన్ ఎస్ఏపి అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎస్ఏపి ఏమంటారు, నెట్వర్క్కి బయట ఉంటాయి, అవునా? సో అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఇంటిగ్రేట్ చేసి అక్కడ ఎప్పుడైతే పిఓ క్రియేట్ అవుతుందో దాని ఇన్ఫర్మేషన్ మనం ఎస్ఏపికి వచ్చేటట్టు మనం చూడాలి. ఎస్ఏపిలో ఇన్వాయిస్ కానీ ఈ జిఆర్ కానీ ఏదైనా క్రియేట్ అయింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాన్ ఎస్ఏపి అప్లికేషన్కి పాస్ అయ్యేలా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా రైస్? క్లియర్? ఎవ్రీవన్, Yes, sir. ఎవ్రీవన్. Yes, sir. ఓకే. Yes, sir. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ సింక్ అవుతాయో, ఈ స్ట్రక్చర్ అనేది ఒక అప్లికేషన్ ఇంకో అప్లికేషన్ డిఫరెంట్గా ఉంటాయి. ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి కావచ్చు, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి కావచ్చు, ఎస్ఏపి టు ఎస్ఏపి కావచ్చు, నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి కావచ్చు. బట్ బట్ సోర్స్ స్ట్రక్చర్, టార్గెట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే పర్చేజ్ ఆర్డర్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ, సెక్టార్ టు సెక్టార్, ద పర్చేజ్ ఆర్డర్ వాల్యూస్ ఆర్ ద డేటా ఫీల్డ్ నేమ్స్ మే వేరీ. ఓకే. ఆ ఫీల్డ్ నేమ్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మెటీరియల్ నెంబర్, మెటీరియల్ డిస్క్రిప్షన్ ఉంటాయి. కొన్ని కామన్గా ఉంటాయి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, క్వాంటిటీ, ఇలాంటి కామన్గా ఉంటాయి. కొన్ని ఫీల్డ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో మనం ఏం చేస్తామంటే see, ఇక్కడ మీకు స్ట్రక్చర్ చూపిస్తాను ఒక నిమిషం అండి. ఎక్కడుంది? ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. సో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది మనకి సోర్స్ స్ట్రక్చర్. కానీ ఇదే స్ట్రక్చర్ టార్గెట్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి రూల్ ఏం లేదు, అవునా? సో టార్గెట్ ఏం కావాలి, ఇలా హెడర్, ఐటమ్ డీటెయిల్స్ ఇలా సపరేట్ సపరేట్ కావాల్సిన అవసరం లేదనమాట.
ఓకే. వాడికి ఏం కావాలి? ఒకే లైన్ ఐటెంలో కావాలన్నమాట. 1 మినిట్ గైస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టార్గెట్ స్ట్రక్చర్ ఉంది. టార్గెట్ స్ట్రక్చర్ ఎట్లా అంటే డెలివరీ కాకుండా రూట్ నోడ్, ఇలా రూట్ పెట్టుకుందాం. ఓకే. రూట్ పెట్టుకుందాం. దీని కింద నాకు హెడర్, ఐటమ్ డీటెయిల్స్, ఫైల్ డీటెయిల్స్ ఇలా అవసరం లేదు. నాకేం కావాలా? డెలివరీ నెంబర్ కావాలా. సో నేను ఫస్ట్ లాంగ్వేజ్ చేసుకుంటాను, XML. ఓకే. డల్. ఓకే. ఫీల్డ్ నేమ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను ఫీల్డ్ నేమ్స్ పెడుతున్నాను, ఫీల్డ్ నేమ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే. మ్మ్, ఓకే. ఇది టార్గెట్ యాక్సెప్ట్ చేసే స్ట్రక్చర్. ఓకే. ఇది టార్గెట్ యాక్సెప్ట్ చేసే స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్కి లెఫ్ట్ సైడ్ స్ట్రక్చర్కి రైట్ సైడ్ స్ట్రక్చర్కి డిఫరెన్స్ ఉందా? చూడండి. డెలివరీ నెంబర్ 1 2 3, లేకపోతే ఆర్డర్ నెంబర్ D435, కంట్రీ IN, యూనిట్ ప్రైస్ 223, మెటీరియల్ నెంబర్, ఓకే, క్వాంటిటీ 22, ఐటమ్ నంబర్ BGT09MC, డిస్క్రిప్షన్ బాయిల్ అర్షనల్. ఓకే. కంట్రోల్ షిఫ్ట్ బి. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ అగైన్ XML టూల్స్ పెట్టి. ఓకే. ఎందుకు సిగ్నల్ చూపిస్తుంది? రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఒక లైన్ ఐటమ్. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే హెడర్ ఉంది, తర్వాత లైన్ ఐటమ్ ఉంది. కానీ టార్గెట్ కి మాత్రం లైన్ ఐటమ్స్ ఇలా ఉంటుంది అనమాట. రూట్. ఓకే. లైన్ ఐటమ్. ఓకే. టార్గెట్ మాత్రం ఇలా ఉంటుంది అనమాట స్ట్రక్చర్. సో దిస్ విల్ బి కామన్ అక్రాస్ ఆల్ ద టార్గెట్ స్ట్రక్చర్స్. ఓకే. సో సో ఇప్పుడు మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. రూట్లో లైన్ ఐటమ్ ఉంటుంది, లైన్ ఐటమ్లో ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు స్ట్రక్చర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారండి. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్లో 3 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. రైట్ సైడ్లో కూడా నాకు ఎన్ని ఐటమ్స్ ఉండాలా? 3 ఐటమ్స్ ఉండాలి ఇలా. ఓకే. ఓకే. లెఫ్ట్ సైడ్లో 3 ఉంటే రైట్ సైడ్ 3 ఉండాలి, లెఫ్ట్ సైడ్ 4 ఉంటే రైట్ సైడ్ 4 ఉండాలి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే హెడార్ డీటెయిల్స్ అండ్ టార్గెట్ డీటెయిల్స్లో ఇందులో హెడార్ అండ్ లైన్ ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. హెడార్ అండ్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. కానీ టార్గెట్లో హెడార్ లైన్ ఐటమ్ ఏం లేదు, జస్ట్ లైన్ ఐటమ్ డీటెయిల్సే ఉంటాయి. చూడండి. ఇప్పుడు ఇప్పుడు సోర్స్ టార్గెట్ కంపారిజన్ చూస్తే, ఇప్పుడు లైన్ ఐటమ్ డీటెయిల్స్ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో
మెటీరియల్ నెంబర్ కానీ, మెటీరియల్ డిస్క్రిప్షన్ కానీ, క్వాంటిటీ కానీ, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కానీ, నెట్ వెయిట్ కానీ, యూనిట్ ప్రైస్ కానీ, ఇవన్నీ సింగిల్ వాల్యూ వస్తే ఇక్కడ సింగిల్ వాల్యూ షేర్ చేయాలి మనం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటీరియల్ నెంబర్ 1 2 3 4 6 8 7 ఉంది, అవునా? 1 2 3 4 6 8 7 ఉంది. ఈ మెటీరియల్ నెంబరు టార్గెట్కి ఎక్కడ వెళ్ళాలా? మెటీరియల్ నెంబరు ఇక్కడికి వెళ్ళాలి, అవునా? సో మనం ఏం చేస్తాం? ఈ మెటీరియల్ నెంబర్ టు ఈ మెటీరియల్ నెంబర్ మ్యాప్ చేస్తాం. మెటీరియల్ డిస్క్రిప్షన్ టు ఐటమ్ డిస్క్రిప్షన్ మ్యాప్ చేస్తాం. క్వాంటిటీ QTY టు క్వాంటిటీ మ్యాప్ చేస్తాం. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ UOM ఉంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మ్యాప్ చేస్తాం. సో ఇలా సోర్స్ టు టార్గెట్ మ్యాప్ చేస్తాం. ఓకే, సింగిల్ లైన్ ఐటమ్. నా ఇప్పుడు చూడండి, హెడర్ డీటెయిల్స్లో ఏదైతే ఉందో డెలివరీ నెంబర్ ఇక్కడ మ్యాప్ చేస్తాం. అండ్ దెన్ కంట్రీ ఇక్కడ మ్యాప్ చేస్తాం. ఓకే, నా ఇప్పుడు ఈ రెండు ఇలా మ్యాప్ చేసినప్పుడు డెలివరీ నెంబర్ కానీ కంట్రీ దీనికి ఉదాహరణ మ్యాప్ చేసినప్పుడు సేమ్ డీటెయిల్స్ అంటే హెడర్లో ఉండే ఐటమ్ డీటెయిల్స్కి ఇలా మల్టిపుల్ వేగా పాస్ చేయాలి. అంటే సింగిల్ టైం వచ్చే హెడర్ డీటెయిల్స్ సోర్స్లో మల్టిపుల్ టైం టార్గెట్లో రావాలి. అర్థమైందండి? ఇప్పుడు సింగిల్ హెడర్ అనేది ఇప్పుడు సింగిల్గా వస్తుంది, అంటే సింగిల్ సెగ్మెంటే ఉంటుంది హెడర్ సెగ్మెంట్. ఓకే, ఓకే. సో ఈ సింగిల్ సెగ్మెంట్ వాల్యూ వచ్చినప్పుడు ఈ వాల్యూ నేను ఏం చేయాలంటే మల్టిపుల్ సెగ్మెంట్కి మల్టిపుల్ లైన్ ఐటమ్స్కి పాస్ చేయాలి. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, లైన్ ఐటమ్ 3, లైన్ ఐటమ్ 4, ఇలా మల్టిపుల్ ఐటమ్కి పాస్ చేయాలి. ఇది మనం ఎలా పాస్ చేస్తాము? ఓకే, ఇది మ్యాపింగ్లో పాసిబుల్ ఎలా చేస్తాం మనం అనేది పాయింట్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి హెడర్ డీటెయిల్స్. హెడర్ సింగిల్ టైం వస్తే టార్గెట్కి మల్టిపుల్ టైమ్స్ రావాలన్నమాట హెడర్లో ఉన్న వాల్యూస్. ఓకే, అది డెలివరీ నెంబర్ కావచ్చు, డేట్ కావచ్చు, కంట్రీ కోడ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో చూడండి. సో సోర్స్ నుంచి వచ్చే డేటాలో మనకి ఏమవుతుంది అంటే సోర్స్ నుంచి వచ్చే డేటాలో మల్టిపుల్ లైన్ ఐటమ్స్ సిమిలర్గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డీమార్ట్కి వెళ్తారు. ఓకే, డిమార్ట్కి వెళ్ళేటప్పుడు సోప్స్ తీసుకుంటారు, ఫస్ట్ పెన్స్ తీసుకుంటారు, లేకుంటే షూస్ తీసుకుంటారు, లేకపోతే డ్రెస్ తీసుకుంటారు. ఓకే, సేమ్ ఐటము క్వాంటిటీ ఇప్పుడు బల్బ్ తీసుకున్నారు అనుకోండి, 2 బల్బ్ సేమ్ కంపెనీ, సేమ్ ప్రైస్, సేమ్ సైజు, సేమ్ లూమెన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు క్వాంటిటీ 2 తీసుకుంటారు. వాడు ఏం చేస్తాడు? ఒక ఐటమ్ ఫస్ట్ ఒకసారి స్వైప్ చేస్తాడు, ఇంకో ఐటమ్ లాస్ట్లో స్వైప్ చేస్తాడు. అయినా సరే మనకి బిల్ వచ్చే టైంలో బల్బ్ ఐటమ్స్ 2 అని వస్తుంది. బల్బ్ ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టైం ఏం చేస్తాడు? బల్బ్ని ఫస్ట్ స్కాన్ చేస్తాడు, మనకు అక్కడ బిల్ వచ్చేస్తుంది ఏమని? బల్బు క్వాంటిటీ 1 అని వచ్చేస్తుంది, అవునా? ఇంకో బల్బు కింద ఉండిపోతుంది, ఎక్కడో కింద ఉండిపోతుంది. మనం అన్ని ఐటమ్స్ వాడు స్కాన్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ బల్బుని తీసుకుని స్కాన్ చేస్తాడు మళ్ళీ. చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది డూప్లికేట్, అంటే మళ్ళీ ఇంకో రికార్డ్ క్రియేట్ చేయకుండా సేమ్ బల్బ్ క్వాంటిటీ ఒకటి యాడ్ అవుతుంది, అవునా? అవునా కదండి? నిజం. రైట్. సో ఇప్పుడు నార్మల్గా అలా అవ్వకుండా, అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసి క్వాంటిటీ యాడ్ చేయకుండా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే అన్ని లైన్ ఐటమ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇలా చూస్తున్నారో చూడండి, మెటీరియల్ నెంబర్ ఇక్కడ మెటీరియల్ నెంబర్ 2 ఉన్నాయి, ఇక్కడ సేమ్ మెటీరియల్ నెంబరు 2 టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ. బట్ యూనిక్గా ఉండాలి, అవునా? ఈ కంప్లీట్గా మనం ఇన్పుట్ నుంచి టార్గెట్కి మనం ఏదైనా డేటా పంపుతున్నామంటే బిల్లో పర్చేజ్ ఆర్డర్ బిల్ కానీ ఎక్కడైనా సరే యూనిక్నెస్ ఉండాలన్నమాట, డూప్లికేట్స్ ఉండకూడదు, అవునా? ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? నేను సొల్యూషన్ ఏం చేస్తాను? ఇప్పుడు సొల్యూషన్ ఏం చేస్తాను చూడండి, ఈ రెండింటిని మెర్జ్ చేసి ఇందులో ఉన్న క్వాంటిటీస్ యాడ్ చేస్తాను. చూడండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ సేమ్ ఉంది, నెట్ వెయిట్ సేమ్ ఉంటుంది. నెట్ వెయిట్ 10-15 ఉంది, ఓకే పర్లేదు, 10-15 ఉంటుంది. సో జనరల్గా చెప్తున్నాను నేను. సో ఎప్పుడైతే సరే రెండు మెటీరియల్ నెంబర్స్ సేమ్ ఉంటే మనం ఏం చేయాలి అంటే సపరేట్గా మెటీరియల్ని క్రియేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 4 ఐటమ్స్ ఉన్నాయి, బట్ నాకు టార్గెట్కి వెళ్ళేటప్పుడు 3 లైన్ ఐటమ్సే కావాలా? టార్గెట్కి వెళ్ళేటప్పుడు ఏం కావాలా? 3 లైన్ ఐటమ్సే కావాలా? ఓకే, 3 లైన్ ఐటమ్స్ వచ్చిన తర్వాత ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో రెండు లైన్ ఐటమ్స్లో ఆ క్వాంటిటీ యాడ్ చేయాలి. అంటే 25 + 20 = 45. సేమ్ ఐటమ్ బట్ క్వాంటిటీ ఇంక్రీస్డ్. సేమ్ ఐటమ్ బట్ క్వాంటిటీ ఇంక్రీస్. దిస్ ఇస్ వాట్ ఐ విల్ డూ. ఓకే, ఇలా ఇలా మనము మల్టిపుల్ మల్టిపుల్ చేంజెస్ అనేది మనము మ్యాపింగ్లో చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫీల్డ్ మ్యాపింగ్ అన్నా కదా, ఆ ఫీల్డ్ మ్యాపింగ్ ఎలా ఇన్సర్ట్ చేస్తాము, సోర్స్ స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుంది, టార్గెట్ స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుందో విల్ గెట్ టు నో నౌ. ఓకే, సో నేను ఇప్పుడు నిన్న చెప్పాను కదా. ఓకే, లెట్స్ గో టు మెసేజ్ మ్యాపింగ్.
పర్టికులర్లీ మెసేజ్ మ్యాపింగ్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మొత్తం కంప్లీట్ డేటా మీద కాకుండా ఫీల్డ్ వైజ్గా డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు. ఫీల్డ్ లెవెల్లో డేటాని మ్యానిపులేట్ ఇంతకుముందు అంటే ప్యాలెట్ ఆప్షన్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఇంతకుముందు వాటన్నిటిలో కూడా మనము ఏం చేస్తామంటే వాట్ వి సే మెసేజ్ కంప్లీట్ మెసేజ్ మీద మనం మ్యానిపులేషన్ చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫీల్డ్ లెవెల్లో కూడా మనం డేటాని మ్యానిపులేట్ చేయాలి. ఎలా చేస్తాం చూద్దాం అసలు. సో మ్యాపింగ్ అనేది టూ రెండు రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు మెసేజ్ మ్యాపింగ్. ఓకే, దీన్ని మనం మెసేజ్ మ్యాపింగ్ అంటాం. ఒకటి ఐఫ్లో లెవెల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఐఫ్లో లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ రెండోది ఏంటి అంటే ఆర్టిఫాక్ట్ లెవెల్లో కూడా మనం మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసి ఆ మెసేజ్ మ్యాపింగ్ని మనం మల్టిపుల్ ఐఫ్లోస్లో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ డేటా స్టోర్ లోకల్ రూపింగ్ ప్రాసెస్ కాల్ టెస్ట్ మూడు ఐఫ్లోస్ ఉన్నాయి అవునా. ఇక్కడ చూడండి టైప్లో ఇంటిగ్రేషన్ ఫ్లోస్ కనిపిస్తున్నాయి అవునా. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోను ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి డేటా స్టోర్ కదా, ఈ డేటా స్టోర్ అనే ఐఫ్లో నేను ఓపెన్ చేసి అందులో మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ ఈ ఇంటి ఆర్టిఫాక్ట్ లెవెల్లో కూడా నేను ఒక మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసి ఆ ఆర్టిఫాక్ట్ని నేను ఐఫ్లోలో కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆర్టిఫాక్ట్ లెవెల్లో మీకు మ్యాపింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇక యాడ్. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ మ్యాపింగ్ అని ఉంటుంది చూడండి. మెసేజ్ మ్యాపింగ్. సో దిస్ ఈస్ హౌ వి క్రియేట్ మెసేజ్ మ్యాపింగ్ ఆన్ ఆర్టిఫాక్ట్ లెవెల్. ఓకే, మెసేజ్ మ్యాపింగ్ _1. ఓకే, సో లెట్ మీ యాడ్ ఇట్ నౌ. సో నేను క్రియేట్ చేస్తున్నాను, అప్లోడ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్లో మెసేజ్ మ్యాపింగ్ ఇంటిగ్రేషన్ ఫ్లో. సో ఇలా మనం ఆర్టిఫాక్ట్ లెవెల్లో మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం చెప్పాను కదా డేటా స్టోర్లో గ్లోబల్ లోకల్ అని చెప్పేసి, గ్లోబల్ పెడితే ఏంటి డేటా స్టోర్ని ఇంకో ఐఫ్లోలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అవునా. ఇంటిగ్రేషన్ ఫ్లో పెడితే ఏంటి ఆ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఫ్లోలోనే నేను డేటా స్టోర్ని యూస్ చేసుకోవడానికి వస్తుంది. అలాగే ఈ మ్యాపింగ్ కూడా ఆర్టిఫాక్ట్ లెవెల్లో క్రియేట్ చేసుకుంటే మీరు ఎన్ని ఐఫ్లోస్లో కావాలంటే అన్ని ఐఫ్లోస్కి సేమ్ ఐఫ్లోస్కి కాల్ చేసుకోవచ్చు అనమాట. అంటే సేమ్ మ్యాపింగ్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దిస్ మెసేజ్ మ్యాపింగ్ ఫర్. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. మెసేజ్ మ్యాపింగ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఫంక్షన్స్ అని ఉంటాయి అనమాట. ఫంక్షన్స్ అంటే మనం డేటాను మ్యానిపులేట్ చేయాలి కదా, ఆ ఫంక్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది వన్ బై వన్ మనం చెక్ చేస్తుంటూ వెళ్దాం. ఓకే, ఓకే. సో ఒకవేళ మీరు మెసేజ్ మ్యాపింగ్ ఆర్టిఫాక్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తే మీకు స్క్రీన్లో ఓపెన్ అవుతుంది చూడండి. సో లెఫ్ట్ సైడ్లో రెఫరెన్స్ అంటే ఏంటి, మనం మ్యాపింగ్కి సంబంధించిన ఎక్స్ఎస్డీస్ కానీ ఏవైతే ఇస్తామో ఆ ఎక్స్ఎస్డీస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. లోకల్, గ్లోబల్, నేను ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నా ఇది పక్కన పెడితే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇది చూడండి. సోర్స్ మెసేజ్, టార్గెట్ మెసేజ్ రెండు ఉన్నాయి మనకి. అంటే ఏంటి అంటే సోర్స్ స్ట్రక్చర్, టార్గెట్ స్ట్రక్చర్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో స్ట్రక్చర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకు ఒక ఎక్స్ఎస్డి కావాలి. అంటే సోర్స్ స్ట్రక్చర్కి సంబంధించి సోర్స్ పేలోడ్ ఉంటుంది కదా, ఎక్స్ఎంఎల్ పేలోడ్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం ఎక్స్ఎస్డి కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఎక్స్ఎస్డిసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విజువల్ ఫైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. విజువల్ ఫైల్స్ అంటే మనం సోప్ సోప్ దానికి వాడతాం అనమాట. డబ్ల్యూఎస్డిఎల్ వెబ్ సర్వీస్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ఎస్డిసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా విజువల్ కూడా సర్వీస్ డెఫినేషన్ అంటాం అనమాట మనం. వెబ్ సర్వీస్ డెఫినేషన్ అంటాము. ఆ, అది కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ సెషన్లో మీకు ఎక్స్ఎస్డిసి ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. అండ్ సేమ్ ఎక్స్ఎస్డిసి మీకు డ్రైవ్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది.
ఓకే. నౌ లెట్ మీ యాడ్ ద సోర్స్ మెసేజ్. లెఫ్ట్ సైడ్లో టాప్ ఉంది సోర్స్ మెసేజ్, దాని మీద క్లిక్ చేస్తాను నేను. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, గ్లోబల్ అంటే ఏదైనా ఆల్రెడీ ఉన్నదాన్ని మనం ఇందులో కాల్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. సో నేను ఇప్పుడు లోకల్లో తీసుకుంటాను. అంటే ఏంటి, నా డ్రైవ్ డివైస్ నుంచి నేను పుల్ చేసుకుంటాను అనమాట. ఏదైతే ఫైల్స్ ఉన్నాయి, ఎక్సెస్ ఫైల్స్, అది ఓకే. ఐ గో టు మ్యాపింగ్ డెలివరీ ఇన్. ఓకే. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోగానే చూడండి, ఏదైతే మీకు ఇందాక చూపించానో నోట్ ప్యాడ్లో చూపించాను కదా, చూడండి సేమ్ దీన్ని XML టు XSD కన్వర్ట్ చేసాం. ఓకే. కన్వర్ట్ చేసి అది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ ఎక్స్ఎంఎల్లో చూడండి, సింగిల్ హెడర్ ఉంది, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, దాని తర్వాత లాస్ట్లో ట్రైలర్ ఉంది. అవునా? అవునా? కానీ మేము ఇచ్చిన స్ట్రక్చర్లో ఏంటి, ఇక్కడ నాకు ఒక హెడర్ ఉంది, ఒకే ఐటమ్ ఉంది, దాని తర్వాత ట్రైలర్ ఉంది. ఎందుకు ఈ సింగిల్ సింగిల్ ఉన్నాయి అని చెప్పేసి మీ డౌట్. అవునా? అవునా? ఇది ఏంటంటే దిస్ ఈజ్ స్కీమా. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే స్కీమా అంటే స్కెలిటన్. ఆ స్ట్రక్చర్ యొక్క స్కెలిటన్ ని ఇన్సర్ట్ చేస్తాం మనం. ఓకే. ఈ స్ట్రక్చర్ యొక్క స్కెలిటన్ ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. నేను మీకు XSD ఓపెన్ చేసి చూపిస్తాను, మళ్ళీ కూడా చూపిస్తాను అది ఎలా అని చెప్పేసి. నేను టార్గెట్ కూడా యాడ్ చేస్తాను. గివ్ మీ సెకండ్. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు కంపేర్ చేసుకుంటే ఇందులో హెడర్ ఉంది, ఐటమ్ డీటెయిల్స్ ఉంది, అండ్ దెన్ మనకి ట్రైలర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవునా? ట్రైలర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవునా? సో అదే టార్గెట్ సైడ్ చూసుకుంటే హెడర్, ఐటమ్, ట్రైలర్ ఏం లేదు, అవుట్ అండ్ రికార్డ్, దట్స్ ఇట్. అవుట్ అండ్ రికార్డ్, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఈ మ్యాపింగ్ ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్ స్ట్రక్చర్ మీకు చూపించా కదా, ఇది సోర్స్ స్ట్రక్చర్. ఓకే. సోర్స్ స్ట్రక్చర్లో ఏంటి, హెడర్, 4 ఐటమ్స్ ఉన్నాయి, అండ్ దెన్ ట్రైలర్ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ టార్గెట్లో అలా హెడర్, ఐటమ్ డీటెయిల్స్ ఏం లేవు, డైరెక్ట్ ఐటమ్ డీటెయిల్స్ 1 2 3 4. అంటే ఏవైతే ఐటమ్స్ మనకి ఇక్కడ సోర్స్లో కనిపిస్తున్నాయో, సోర్స్లో ఎన్ని ఉంటే టార్గెట్లో అన్ని ఉండాలి. అవునా? డూప్లికేట్స్ ఉంటే మనం అవాయిడ్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే దీని యొక్క స్కెలిటన్స్ తీసుకున్నాం. అంటే XSD అంటే ఏంది, XML స్కీమా డెఫినేషన్. దీంట్లో ఏంటంటే స్కెలిటన్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఇవి ఎక్సెసైజ్ ఎలా డిజైన్ చేస్తారంటే, ఇప్పుడు రైట్ సైడ్లో చూడండి మీరు, ఇక్కడ మనకి అక్కరెన్స్ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో, రైట్ సైడ్ ఆఫ్ బోత్ ద XSDs ఆర్ ఇన్పుట్ డేటా, వీ హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ అకరెన్స్. అకరెన్స్ అంటే ఏంటి అంటే ఏ ఫీల్డ్ ఎన్నిసార్లు వస్తుంది అని చెప్పేసి మనకి స్కీమాలో ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు స్కీమా ఓపెన్ చేశాను అనుకొని మీకు చూపించవచ్చు. మీ సెకండ్. ఇది చూడండి ఇక్కడ, ఇది స్కీమా అనమాట. XSD మనం ఎక్సెల్ మళ్ళీ XSD కన్వర్ట్ చేసాం కదా, అదే ఇది. కాకపోతే ఇందులో ఈ XSD ఏం చెప్తుందంటే ఒక XML ఎలా ఉండాలి అని చెప్పేసి దాని స్కీమా అంటే ఒక స్కెలిటన్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ, రూటు, దాని తర్వాత హెడర్, ఓకే, దాని తర్వాత ఐటమ్స్, దాని తర్వాత ట్రైలరు, ఇవి మన హెడర్ ఉండాలని చెప్తుంది. అంటే ఏ సెగ్మెంట్ హెడర్ నేము ఏమి ఉండాలా, దాంట్లో ఫీల్డ్స్ ఎన్ని ఉండాలా, ఆ ఫీల్డ్స్ ఎన్నిసార్లు వస్తాయి అని కూడా మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మినిమం అకర్ జీరో, మినిమం అకర్ జీరో, మినిమం అకర్ జీరో. సో మన సోర్స్లో అంటే ఎప్పుడైనా సరే XSD ఇంపోర్ట్ చేసేటప్పుడు సోర్స్లో మినిమం అకర్, మ్యాక్సిమం అకర్ మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకే. మినిమం అకర్, మ్యాక్సిమం అకర్ ఇంపార్టెంట్ కాదు. ఈ అకరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 0.1 to 1 ఉంది. అంటే ఏంటి అంటే మినిమం అకర్ 1, మ్యాక్సిమం అకర్ 1. అంటే ఏంటి, ఈ స్ట్రక్చర్లో, పలానా స్ట్రక్చర్లో ఈ డెలివరీ అనే ఫీల్డ్, హెడర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. ఈ డెలివరీ అనేది మనకి మినిమం 1 టైం వస్తుంది, మ్యాక్సిమం కూడా 1 టైమే వస్తుంది. అంటే ఈ రూట్ నోడు మనకి 1 టైమే వస్తుంది అని చెప్పేసి అది చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, 0 to 1 అంటే ఏంటి, ఈ 0 to 1 అంటే ఏంటి అంటే ఈ హెడర్ అనే సెగ్మెంట్ జీరో, మినిమం అక్కడ ఎంత, జీరో, మినిమం, మ్యాక్సిమం.
ఓకే. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్లో మినిమం, రైట్ సైడ్లో మాక్సిమం. మినిమం 0 టైం వస్తుంది, మాక్సిమం 1 టైం వస్తుంది. అంటే ఏంటి? 0 టైం వస్తుంది మినిమం అంటే రావచ్చు రాకపోవచ్చు మినిమం. ఓకే. మినిమం అంటే ఏంటి? రావచ్చు రాకపోవచ్చు. మాక్సిమం 1 అంటే ఏంటి? మాక్సిమం 1 టైమే వస్తుంది, 1 టైం కంటే ఎక్కువ రాదు ఈ హెడర్ అనే సెగ్మెంట్. ఎందులో? ఈ డెలివరీలో. ఓకే. ఈ డెలివరీ అనే రూట్ నోడ్లో ఈ హెడర్ అనే నోడ్ మనకి మినిమం 0 టైం వస్తుంది, మాక్సిమం 1 టైం వస్తుంది. అంటే మినిమం అంటే రావచ్చు రాకపోవచ్చు 0 అంటే. మాక్సిమం అంటే ఒకవేళ వస్తే ఎన్నిసార్లు వస్తుంది? మాక్సిమం 1 టైం వస్తుంది అనమాట. ఇలా మనము ఎక్స్ఎస్సిలో డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు డెలివరీ నెంబర్, డేట్, కంట్రీ ఇవన్నీ కూడా అంతే అనమాట. నౌ నౌ కమ్స్ ద జీరో టు అన్బౌండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి ఇంకోటి కొత్తగా చూస్తారు చూడండి, ఐటమ్స్. చూడండి, ఐటమ్స్. ఇప్పుడు ఈ డెలివరీలో ఈ ఐటమ్ అనే సెగ్మెంట్ ఎన్నిసార్లు వస్తుంది అంటే మినిమం 0 టైం వస్తుంది, మాక్సిమం స్టార్. అంటే ఏంటి? స్టార్ అంటే అన్బౌండ్, అంటే ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేము. ఓకే. ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేము. ఓకే. ఇలా మనము ఎక్స్ఎస్డిలో ఆ లిమిటేషన్ని ఆపచ్చు. ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. కాకపోతే మాక్సిమం ఇది ఇంతే ఉంటుంది. 1 to 1 ఉంటుంది, 0 to 1 ఉంటుంది, 0 to అన్బౌండ్ ఉంటుంది. ఈ మూడు తప్ప మనకి ఇంకా పెద్దగా ఏం కనిపించవు. ఓకే. పెద్దగా ఏం కనిపించవు. ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం జనరల్గా పర్చేజ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేస్తాం కదా. పర్చేజ్ ఆర్డర్లో ఐటమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, అవునా? 1000 ఉన్నాయనుకోండి, ఇక్కడ మనం 1000 పెడతాం. సో మామూలుగా మ్యాపింగ్లో అయితే 0 to అన్బౌండ్ అంటే స్టార్ అని పెడతాం అనమాట. అన్బౌండ్ అంటే ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేమో అని అర్థం అనమాట. సో దట్ అది మళ్ళీ ఇంకో ఐటమ్ని క్రియేట్ చేయడానికి ఆస్కారాన్ని ఇస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ అలో టు క్రియేట్ మల్టిపుల్ ఐటమ్స్ దర్. ఓకే. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ టు ద రిమైనింగ్ ఫీల్డ్స్, 0 to 1, 0 to 1 అలా ఉంది. సో సోర్స్లో మనకి ఇది ఇంపార్టెంట్ పెద్దగా ఏముండదు, బట్ టార్గెట్కి మాత్రం ఈ అకరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేస్తాం, మనము ప్రొడ్యూస్ చేస్తాం ఈ స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి, అవుట్పుట్లో 1 to 1 అంటే ఈ అవుట్ అనే సెగ్మెంట్ మనకి 1 టైం వస్తుంది. ఒక రికార్డ్కి ఎన్నిసార్లు వస్తుంది? 1 టైం వస్తుంది, రూట్ నోడ్. దాని తర్వాత రికార్డ్. ఈ రికార్డ్స్ మల్టిపుల్ ఉండొచ్చు, అవునా? ఈ రికార్డ్స్ మల్టిపుల్ ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే స్ట్రక్చర్ చూపించారు కదా ఇందాక, వేర్ ది స్ట్రక్చర్, ఇదే కదా. చూడండి, ఇదే స్ట్రక్చర్. చూడండి, ఇందులో మనకి మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి, అవునా? మనకి మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఇట్లా. సో ఇలా మల్టిపుల్ వచ్చే అవకాశం ఉందన్నమాట లైన్ ఐటమ్స్, అవునా? అదే లైన్ ఐటమ్ ఈ స్ట్రక్చర్లో చూసుకుంటే మనము చూడండి, అవుట్ అండ్ రికార్డ్. ఓకే. అవుట్ అనేది రూట్ నోడ్, రికార్డ్ అనేది మల్టిపుల్ రికార్డ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దట్ దర్ ఇస్ ద రీజన్ వీ కెప్ట్ ఇయర్ 0 to అన్బౌండ్. మిగతా అన్ని 0 to 1 ఉంటాయి. చూడండి, మాక్సిమం 1 టైం వస్తాయి, మినిమం రావచ్చు రాకపోవచ్చు అని అర్థం అనమాట. ఓకే. ఇప్పుడు నేను 1 on 1 పెట్టాను అనుకోండి, 1 to 1, ఇలా 1 to 1 పెట్టాను అనుకోండి, అది మ్యాండేటరీ ఫీల్డ్. 100% 1 టైం వస్తుంది అది, 1 అని పెడితే. మ్యాండేటరీ ఫీల్డ్ కాదనుకోండి, 0 పెడతాను. మినిమం అకరెన్స్ 0 పెడతాను, మాక్సిమం అకరెన్స్ స్టార్ పెట్టాను అనుకో, 1 to స్టార్ అంటే 100% వస్తుంది, కానీ ఎన్నిసార్లు వస్తుందో తెలియదు అని అర్థం అనమాట. అలా. ఓకే. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్కి డేటా వెళ్ళాలంటే నేను ఏం చేస్తాను అంటే మ్యాపింగ్ అనేది చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డెలివరీ ఉంది, డెలివరీ టు డెలివరీ మ్యాప్ చేస్తున్నాను. ఓకే. హెడర్ టు రికార్డ్ మ్యాప్ చేయొచ్చు, లేకుంటే ఐటమ్ టు రికార్డ్ మ్యాప్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఐటమ్స్ ఎన్ని ఇస్తే రికార్డ్స్ అన్ని రావాలి అని చెప్పేసి నేను అనుకుంటాను, కాబట్టి ఐటమ్ టు రికార్డ్ నేను మ్యాప్ చేస్తాను. ప్రస్తుతానికి సింగిల్ మ్యాప్ చేస్తాను, తర్వాత మీకు కంటెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి, డెలివరీ నెంబర్ ఇక్కడికి వెళ్ళాలి. ఓకే. సోర్స్ డెలివరీ నెంబర్ వచ్చేసి టార్గెట్ డిఎల్ఎన్ అని రావాలా. ఓకే. డేట్లో డేట్ మ్యాచ్ అవ్వాలా. అండ్ దెన్ మెటీరియల్ నెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడ మ్యాప్ అవ్వాలా. అండ్ దెన్ మెటీరియల్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ. సో ఇట్లా మనం మ్యాప్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనకి కొద్దిగా రీడబుల్ ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి ఓకే. బట్ రియల్ టైంలో మనకి కొన్ని ఫీల్డ్స్ అసలు అర్థం కావండి. మనకు కొన్ని ఫీల్డ్స్ అస్సలు అర్థం కావు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి మన ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాపింగ్ షీట్ అని ఒకటి ఇస్తారనమాట. ఓకే. మన ప్రాజెక్ట్ వాళ్ళు మ్యాపింగ్ షీట్ అని ఒకటి ఇస్తారనమాట. ఆ మ్యాపింగ్ షీట్ని బేస్ చేసుకొని మనము మ్యాపింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. ఇలా. ఇప్పుడు ఇప్పుడు ఈ ఫీల్డ్ లెవెల్లో మ్యానిపులేషన్ ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. ఓకే. ఇలా మ్యాపింగ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఫస్ట్ మ్యాప్ చేసినప్పుడు మ్యాపింగ్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మెల్లిగా ఒక్కొక్క కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెలివరీ నెంబర్ ఉంది చూడండి.
ఈ డెలివరీ నెంబర్ని నేను ఎక్కడ మ్యాప్ చేశాను? హెడర్లో ఉన్న డెలివరీ నెంబర్ని రికార్డులో డెలివరీ నెంబర్కి మ్యాప్ చేశాను. అంటే ఇక్కడికి వచ్చే వాల్యూ ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మ్యాప్ చేశాను. అవునా? అవునా? నా ఇప్పుడు మీరు చూడండి, ఆ ఫీల్డ్ లెవెల్ మ్యాపింగ్ మనకి ఇక్కడ ఉంది చూడండి. డెలివరీ నెంబర్కి, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ నెంబర్ కాదు, క్వాంటిటీ తీసుకుందాం, బెటర్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు క్వాంటిటీ ఉంది చూడండి. ఓకే, క్వాంటిటీ ఉంది. ఈ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ డేటా క్వాంటిటీలో మనకు 10 వస్తుంది అనుకుందాం. ఈ క్వాంటిటీకి +2 యాడ్ చేయాలి నేను. +2 యాడ్ చేయాలంటే నేను ఏం చేసుకోవచ్చు? ఎడిషనల్గా యాడ్ చేయొచ్చు. అంటే మ్యానిపులేట్ అని చెప్పాం కదా, డేటాను మ్యానిపులేట్, అది మనం చేసుకోవచ్చు. క్వాంటిటీని ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, ప్రిఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు, సఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు, ఉన్నదాన్ని డివైడ్ చేసుకోవచ్చు, కన్వర్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, కంటెక్స్ట్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం మెసేజ్ మ్యాపింగ్లో చేసుకోవచ్చు. ఇవన్నీ చేయాలి మనం అంటే మనకి ఏదో ఒక ఫీజిబిలిటీ ఉండాలి. దాన్నే మనం ఫంక్షన్స్ అంటాం, మ్యాపింగ్ ఫంక్షన్స్ అంటాం. చూడండి ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫంక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఫంక్షన్స్, బూలియన్ ఫంక్షన్స్, కాన్స్టెంట్స్, కన్వర్షన్, డేట్ ఫంక్షన్స్, నోట్ ఫంక్షన్స్, స్టాటిక్స్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఫంక్షన్స్. ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో డేటాను మ్యానిపులేట్ చేయడానికి మనకి అవసరం వస్తాయి అనమాట, ఫీల్డ్ లెవెల్లో. ఓకే, ఫస్ట్ ముందుగా మనం అర్థమెటిక్ నుంచి స్టార్ట్ చేద్దాం, బికాస్ దీస్ ఆర్ వెరీ ఈజీ టు డూ. ఓకే, సో విల్ గో విత్ అర్థమెటిక్. అర్థమెటిక్లో ఇవన్నీ మీరు చూసే ఉంటారు చూడండి. యాడ్, సబ్ట్రాక్ట్, ఈక్వల్, అబ్సల్యూట్, స్క్వేర్, స్క్వేర్ రూట్, సైన్, నెగిటివ్, పవర్, మల్టిప్లై, ఫ్లోర్, సీల్. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇందులో మీకు కొన్ని చెప్తాను. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇందులో మీకు కొన్ని చెప్తాను. ఓకే, కొన్ని ఇన్ ద సెన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడిషన్ చూపిస్తాను చూడండి. నేను యాడ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక ఫంక్షన్ వచ్చింది చూడండి. నాకు ఇక్కడ ఒక ఫంక్షన్ వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఈ ఫంక్షన్లో ఏంటి అంటే మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. కనిపిస్తున్నాయా? ఈ ఫంక్షన్లో బ్లూ కలర్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెంబర్ 1, నెంబర్ 2, దీస్ ఆర్ ద 2 ఇన్పుట్స్. నెంబర్ 1, నెంబర్ 2 ఆర్ ద 2 ఇన్పుట్స్. ఓకే, సో మనకి ఈ 2 ఇన్పుట్స్ ఇస్తే మనకు ఒక అవుట్పుట్ బయటికి వెళ్తుంది చూడండి. 2 ఇన్పుట్స్ ఇస్తే మనకు ఒక అవుట్పుట్ బయటికి వస్తుంది. ఇప్పుడు అడిషన్ అంటే ఏంటంటే జనరల్గా వాట్ ఈజ్ మేబీ అడిషన్? యాడ్ చేస్తుంది. అవునా? రెండింటిని యాడ్ చేస్తుంది. సో ఈ అడిషన్ ఏం చేస్తుంది? 2 ఫీల్డ్స్ వస్తే ఆ 2 ఫీల్డ్స్లో వాల్యూస్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నాకు క్వాంటిటీ అనే ఫీల్డ్ వచ్చింది. ఓకే, ఓకే, అండ్ ఇది నెంబర్స్ని మాత్రమే యాడ్ చేయడానికి వస్తుంది. డేటాని అంటే ఆల్ఫాబెట్స్ని కాదు, ఓన్లీ నెంబర్లు మాత్రమే చేయడానికి వస్తుంది. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా టు బి పర్ఫార్మ్డ్ ఆన్ నెంబర్స్ ఓన్లీ, నాట్ ఆన్ డేటా ఆల్ఫాబెట్స్. ఓకే, నా ఇంకో ఫీల్డ్ కావాలి నాకు. ఓకే, నెంబర్ ఇంకోటి కావాలి. సో నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంకో ఫీల్డ్ని నేను మ్యాప్ చేసుకోవచ్చు, లేదా లేదా ఒక కాన్స్టెంట్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేను మ్యాపింగ్ తీసేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిలీట్ ఆల్ దిస్ మ్యాపింగ్. రైట్, సో క్వాంటిటీ ఒక్కడే పెట్టుకుంటాను, సో దట్ మీకు కూడా క్లియర్గా ఉంటుంది. రైట్, ఇప్పుడు క్వాంటిటీ మ్యాప్ చేస్తాను చూడండి. క్వాంటిటీ మ్యాప్ చేస్తాను నేను. ఓకే, నాకు యాడ్ చేస్తున్నాను చూడండి. యాడ్ చేస్తే నాకు 2 ఇన్పుట్స్ కావాలి. ఇప్పుడు 1 ఇన్పుట్ వచ్చేసింది. అవుట్పుట్ కూడా మ్యాప్ చేస్తాను. సో సెకండ్ ఇన్పుట్ కావాలంటే నేను ఏం చేసుకోవాలంటే ఇందులో ఏదో ఒకటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, యూనిట్ ప్రైస్ ఉంది కదా, యూనిట్ ప్రైస్ని కూడా దీనికి మ్యాప్ చేసుకుంటాను. అంటే మనకి సోర్స్ నుంచి టార్గెట్కి ఒక ఫీల్డ్ టు ఒక ఫీల్డ్ని మ్యాప్ చేసుకోవాలని రూల్ ఏం లేదండి. మల్టిపుల్ ఫీల్డ్స్ కూడా మ్యాప్ చేసుకోవచ్చు. మన లాజిక్ని బట్టి మనం మ్యాపింగ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఏం చేస్తాం? మన లాజిక్ని బట్టి మనం మ్యాపింగ్ అనేది మ్యాప్ చేసుకుంటా ఉంటాను అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఇంపార్టెంట్ ఏంటి? నేను 2 నెంబర్స్ యాడ్ చేయాలి. నేను యాడ్ చేస్తాను చూడండి, ఇలా యాడ్ చేస్తాను. ఇప్పుడు క్వాంటిటీలో ఒక వాల్యూ వస్తుంది, యూనిట్ ప్రైస్లో ఒక వాల్యూ వస్తుంది. ఈ క్వాంటిటీ యూనిట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ చూడండి, సోర్స్ స్ట్రక్చర్. రైట్, ఇది సోర్స్ స్ట్రక్చర్ కదా. సో క్వాంటిటీ 2, యూనిట్ ప్రైస్ 2. ఇప్పుడు క్వాంటిటీ యూనిట్ యాడ్ అయ్యి టార్గెట్కి ఒక వాల్యూ వెళ్తుంది అనమాట. అర్థమైందా? 2 కూడా నెంబర్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఇది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇది మ్యాప్ చేస్తాను కదా, ఇది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. టెస్ట్ చేసే ముందు మనకు మ్యాండేటరీ ఏంటి అంటే మనం ఈ రూట్ నోడ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నెంబర్ తర్వాత కంటెక్స్ట్ చెప్తానులేండి మీకు. ఓకే, సో ఈ రూట్ నోడ్ 100% మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైతే టార్గెట్లో 1 to 1 ఉంటుందో దాన్ని మనం మ్యాప్ ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే అసైన్ కాన్స్టెంట్ చేసుకోవాలి. అసైన్ కాన్స్టెంట్ అంటే అది మ్యాండేటరీ మనకి. ఓకే, నా దీన్ని డిలీట్ చేసి అసైన్ కాన్స్టెంట్ చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, ఈ ఫీల్డ్ అవుట్ దగ్గరికి వస్తే నాకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆప్షన్ క్లిక్ చేసి అసైన్ కాన్స్టెంట్ చేస్తున్నాను. అంటే ఏంటి?
ఈ పర్టికులర్ ఫీల్డ్కి ఒక కాన్స్టెంట్ అసైన్ అయి ఉంటుంది చూడండి, ఇట్లా ఇలా ఒక కాన్స్టెంట్ అసైన్ అయి ఉంటుంది అనమాట. అంతే. ఓకే. సో దీన్ని నేను టెస్ట్ చేయాలి. ఇప్పుడు టెస్ట్ చేయాలంటే దీన్ని కూడా నేను ఇన్పుట్ ఇవ్వాలి. దీన్ని కూడా నేను ఇన్పుట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, టూ టైప్స్ టెస్ట్ చేసుకోవడానికి. ఒకటి మొత్తం మ్యాపింగ్ లెవెల్లో మొత్తం చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఫీల్డ్ లెవెల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫీల్డ్ లెవెల్లో చూపిస్తుంది చూడండి, క్వాంటిటీ కదా, క్వాంటిటీ షటర్ అప్. ఇక్కడ నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి డిస్ప్లే క్యూ చేస్తాను. డిస్ప్లే క్యూ చేసి ఫైల్ యాడ్ చేసుకుంటాను. ఇది నా ఇన్పుట్. ఎక్స్ఎంఎల్లో ఉండాలి చూడండి. స్ట్రక్చర్ మనం ఎక్స్ఎస్డిలో చేస్తాము, ఇన్పుట్ మాత్రం ఎక్స్ఎంఎల్లో ఉండాలి మనకి. ఓకే. స్ట్రక్చర్ ఎక్స్ఎస్డిలో ఉండాలా, ఇన్పుట్ వచ్చేసి ఎక్స్ఎంఎల్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ ఈ పర్టికులర్ యాడ్ ఫంక్షన్కి సంబంధించిన అవుట్పుట్ వచ్చింది చూడండి. ఏంటంటే దీనికి సంబంధించిన అవుట్పుట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇది డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత టైం అయిపోతుంది. ఓకే. ఓకే. ఎనీహౌ, యాడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రెండు డిజిట్స్ని యాడ్ చేస్తుంది, అవునా. సో మనం ఇక్కడ ఇన్పుట్ వన్లో నెంబర్ వన్లో క్వాంటిటీ ఇచ్చాము. ఓకే. నెంబర్ టూలో యూనిట్ ప్రైస్లో క్వాంటిటీ టూ ఇచ్చాం, అంటే యూనిట్ ప్రైస్లో నెంబర్ టూ ఇచ్చాం. అంటే వాటికి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ వచ్చాయి, వా ఇన్పుట్ టూకి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు కూడా యాడ్ అయ్యి మనకి అవుట్లో అవుట్పుట్ చూపిస్తుంది చూడండి. అవుట్లో అవుట్పుట్ చూపిస్తుంది. 20 + 25 ఎంత, 45. 2 + 2 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ వైట్ స్పేస్ అండ్ దెన్ గ్రే స్పేస్, రైట్. అవునా. దీన్ని మనం ఏమంటాం అంటే కంటెక్స్ట్ చేంజ్ అంటాం. ఏమంటాం అంటే కంటెక్స్ట్ చేంజ్ అంటాం. కంటెక్స్ట్ చేంజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మీరు చెప్పండి నాకు కంటెక్స్ట్ చేంజ్ అంటే ఏంటో. ఓకే. 20 25 2 2. ఓకే. 20 25 2 2, రైట్. నేను ఇదే మీకు ఇన్పుట్తో చూపిస్తా. ఇప్పుడు చూడండి, 20 25 2 2. ఓకే. 20 25 2 2. ఇప్పుడు డిఫరెన్స్ ఏం చెప్పండి. ఇది ఏంటంటే కంటెక్స్ట్ ఏంటి అంటే, మీకు అక్కడ ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక లైన్ ఐటమ్కి ఇంకో లైన్ ఐటమ్కి డిఫరెన్స్ ఉంది కదా, చేంజ్ ఉంది కదా, లైన్ ఐటమ్ వాల్యూలో చేంజ్ ఉంది కదా. వాల్యూ చేంజ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోలా చూపిస్తాను. ఓకే. మినిమం క్వాంటిటీ తీసుకుందాం. ఓకే. క్వాంటిటీ తీసుకుందాం. క్వాంటిటీని కూడా నేను ఇక్కడికి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డిస్ప్లే క్యూ చేస్తాను. ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు చూడండి, నాకు నాకు ఇన్పుట్లో 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, అవునా. నాకు ఇన్పుట్లో 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 4 లైన్ ఐటమ్స్లో ఉన్న క్వాంటిటీ డీటెయిల్స్ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, క్వాంటిటీ 3, క్వాంటిటీ 4. అంటే లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, లైన్ ఐటమ్ 3, లైన్ ఐటమ్ 4. 25 2 25. ఆ 5 లైన్ ఐటమ్లో సంబంధించిన క్వాంటిటీ ఫీల్డ్లో ఉన్న వాల్యూ నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను 3 లైన్ ఐటమ్స్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి ఇన్పుట్లో, నాకు ఇక్కడ 3 కంటెక్స్ట్ చేంజ్ కనిపిస్తాయి. ఓకే. ఓకే. దిస్ ఈస్ ద వాల్యూ ఫ్రమ్ ద ఇన్పుట్ పేలోడ్. ఓకే. దిస్ ఈస్ ద క్వాంటిటీ వాల్యూ ఫ్రమ్ ద ఇన్పుట్ ఆర్ ఎల్స్ లైన్ ఐటమ్ 1. క్వాంటిటీ 25 2 25 25 2 25, అవునా. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే చూసుకుంటే ఇక్కడ చూడండి, 25 2 25. అండ్ వైట్ కలర్లో ఏదైతే మీకు కనిపిస్తుందో, వైట్ గ్యాప్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది వాల్యూస్. దీస్ ఆర్ కాల్డ్ వాల్యూస్. గ్రేలో మీకు ఏదైతే కనిపిస్తుంది దీన్ని మనం ఏమంటాం అంటే కంటెక్స్ట్ చేంజ్ అంటాం. గ్రేలో మీకు ఏదైతే కనిపిస్తుందో అది మనం కంటెక్స్ట్ చేంజ్ అంటాం. ఈ కంటెక్స్ట్ చేంజ్ ఎప్పుడు వస్తుందంటే ఒక లైన్ ఐటమ్ నుంచి ఇంకో లైన్ ఐటమ్కి చేంజెస్ వస్తాయి కదా, అవునా. ఒక లైన్ ఐటమ్కి ఇంకో లైన్ ఐటమ్కి చేంజ్ ఉంటుంది కదా. ఓకే. చేంజ్ ఉన్నప్పుడు వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఇది ఫస్ట్ లైన్ ఐటమ్, ఇది సెకండ్ లైన్ ఐటమ్, థర్డ్ లైన్ ఐటమ్, ఫోర్త్ లైన్ ఐటమ్. సో లైన్ ఐటమ్ లైన్ ఐటమ్ డిఫరెన్స్ చూపించేదే మన కంటెక్స్ట్ అనమాట. ఫస్ట్ లైన్ ఐటమ్ కంటెక్స్ట్ చేంజ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ లైన్ ఐటమ్ ఇక్కడికి అయిపోయింది, సెకండ్ లైన్ ఐటమ్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సెకండ్ లైన్ ఐటమ్ కంటెక్స్ట్ చేంజ్ అంటే ఏంటి, సెకండ్ లైన్ ఐటమ్ ఇక్కడికి అయిపోయింది, తర్వాత కంటెక్స్ట్ చేంజ్. థర్డ్ లైన్ ఐటమ్ కంటెక్స్ట్ చేంజ్. ఫోర్త్ లైన్ ఐటమ్ అండ్ కంటెక్స్ట్ ఎండ్. ఇక్కడ లాస్ట్ ఏది ఉందో కంటెక్స్ట్ ఎండ్ అయిపోయింది, అందుకే డార్క్ గ్రే కలర్లో చూపిస్తుంది చూడండి. సో సేమ్ అప్లై విత్ యూనిట్ ప్రైస్ ఆల్సో. చూడండి, యూనిట్ ప్రైస్ కూడా నేను త్రీ డాట్స్ క్లిక్ చేసి డిస్ప్లే క్యూకి వెళ్ళాను. గైస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే. సో ఇప్పుడు చూడండి,
అయ్యో ఏంటి రావట్లేదు, ఇక్కడ పెడతాం. ఇప్పుడు చూడండి. సో ఇది క్వాంటిటీ, ఇది యూనిట్ ప్రైస్. ఓకే, 25 20. ఇప్పుడు చూడండి ఇక్కడ యాడ్లో ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 25 20, అవుట్పుట్ ఏంటి నాకు 45. ఓకే, నెక్స్ట్ లైన్ ఐటమ్ 2 2, ఇక్కడ చూడండి 2 2, అవుట్పుట్ ఏంటి 4. థర్డ్ ఐటమ్ 20 20 20 20, అవుట్పుట్ ఇస్ 40. 5 10 5 10, అవుట్పుట్ ఇస్ 15. సో ఇలా మనం ఏదైతే మ్యాప్ చేసిన ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్లో ఉన్న వాల్యూస్ని తీసుకొచ్చేసి అది మనకి ఇక్కడ అడిషన్ చేసి చూపిస్తుంది అనమాట. గైస్, ఐ విల్ డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్, డోంట్ వరీ. ఓకే, మెసేజ్ మ్యాపింగ్ కాన్సెప్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, దెన్ యుల్ గెట్ టు నో. దట్స్ ఇట్. ఈజీ కాన్సెప్ట్, డిఫికల్ట్ అస్సలు కాదు. చూడ్డానికి ఇలా అనిపిస్తుందేమో కానీ చేయడానికి మాత్రం ఈజీ, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ వరకు ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదండి గైస్? హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ టిల్ హియర్? ఎనీ డౌట్స్ టిల్ హియర్? ఐ వుడ్ లైక్ టు స్టాప్ హియర్ బికాస్ ఎక్కువ కాన్సెప్ట్స్ చెప్పేస్తున్నాను. ఎవ్రీవన్, రమణ, కుమార్, అరుణ, పద్మిని, రాజ్, శంకర్, కార్తిక్, ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ కన్ఫ్యూజింగ్గా ఉందా? అర్థం అవ్వట్లేదా? ఆ బిట్ కన్ఫ్యూజన్ గా ఉందన్న, బట్ మళ్ళీ చూస్తా. రైట్ రైట్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఎలాగో వీకెండ్ కదా, ఈ వీకెండ్లో ఈ రికార్డింగ్ని మళ్ళీ చూడండి ఒకసారి. నేను మీకు బ్లాగ్ పెడతాను, ఆ బ్లాగ్ కూడా చదవండి. యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ మెసేజ్ మ్యాపింగ్. ఓకే, అగైన్ మళ్ళీ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రేపు వీలైతే రేపు, ఎల్లుండి వీలైతే ఎప్పుడు వీలైతే అప్పుడు నేను మెసేజ్ చేస్తాను. కనెక్ట్ అవుదామంటే కనెక్ట్ అవుదాం. నాకు కుదరలేకపోతే దెన్ వీ కెన్ కనెక్ట్ ఆన్ మండే బికాస్ క్లయింట్ లొకేషన్లో ఉన్నా కదా అందుకు. ఓకే, ఓకేనండి ఎవ్రీవన్. ఈ ఎక్సర్సైజ్ కూడా అప్లోడ్ చేస్తాను, మళ్ళీ రికార్డింగ్ చూసి ఒక్కసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. విల్ డిస్కస్ అగైన్ వన్ మోర్ టైం ఆన్ మండే. ఓకే, ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తారా? చేస్తారు మనం, ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తాం, శాంపుల్ ఫైల్స్, ఎక్స్ఎస్డి ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఇన్సర్ట్ చేసి వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకే. ఓకే, మీరు చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండే రోజు మార్నింగ్ మనం స్టార్ట్ చేస్తే డౌట్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, విల్ హ్యావ్ డౌట్ ఫర్ షూర్. మీరు ఒకవేళ రికార్డింగ్స్ చూసారనుకోండి డౌట్స్ చాలానే వస్తాయి. డౌట్స్ వస్తే దెన్ విల్ స్టార్ట్ విత్ డౌట్స్ అండ్ దెన్ విల్ గో ఆన్ మెసేజ్ మ్యాపింగ్ ఫర్దర్. ఓకే, ఓకే, సరే. థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్, బాయ్. థ్యాంక్ థ్యాంక్ యూ.